దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడను. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని బిడ్డల పక్షంగా నెరవేర్చినట్లు ప్రార్థన చేద్దాం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఆదిలో భూమికి పునాది వేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆకాశములు కూడా నీ చేతి పనులే తండ్రి, అందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని బిడ్డల పక్షంగా నెరవేర్చండి నాయన. యెషయా గ్రంథం 50వ అధ్యాయము నా తండ్రి ప్రభా 7వ వచనాన్ని బిడ్డల పక్షంగా నెరవేర్చమని ప్రభు అయిన యేసయ్య నామమున అతి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్.